నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మానే ప్యానెల్ కు ఓటేసి భద్రాచలాన్ని కాపాడుకోవాలి. ఎమ్మెల్సీ తాతా మధు. భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి సిపిఎం జీడీపీ ఆదివాసీ జేఏసీ కమిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానే రామకృష్ణను అలాగే కూటమి వార్డ్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించుకుని భద్రాచలాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, సిపిఎం, గోండ్వానా దండకారణ్య పార్టీ, ఆదివాసీ జేఏసీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కూటమి తరపున బరిలో నిలిచిన అభ్యర్థుల సంగతి, వారి వ్యాపార వ్యవహారాల గురించి స్థానికులకు అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. మానే రామకృష్ణ ప్యానెల్ గెలుపు కోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఎవరిని అడిగినా మానే మంచితనం గురించి చెబుతున్నారని ప్రశంసించారు. ఎవరిని పార్టీలు మారినా, ఎన్ని అవతారాలు ఎత్తినా భద్రాచలంలో మానే రామకృష్ణ బీఆర్ఎస్ని అంటిపెట్టుకుని నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు సీటు రాకపోయినా తెల్లం వెంకట్రావు గెలుపులో మానే కృషిని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిందని, బీసీలను మభ్యపెడుతూ వారి రిజర్వేషన్ అంశంలో నిలువునా మోసం చేసిందన్నారు. సిపిఎం పార్టీ భద్రాచలం మండల కార్యదర్శి గడ్డం స్వామి, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా నాయకులు ఏజే రమేష్, బీఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ ఆకోస్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, భద్రాచలం డివిజన్ రిపోర్టర్ మధులిక. పవిత్రమైనటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములవారు కొలువు తీరినటువంటి భద్రాచల పట్టణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ, గోండ్వానా దండకారణ్య పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమకారుడు, ఈ ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుడు, సౌమ్యుడు, స్నేహశీలి సోదరులు మానే రామకృష్ణ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రజా సమస్యల కోసం ఈ యొక్క వార్డులలో పనిచేసినటువంటి అనేక మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు, జీడీపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వార్డు మెంబర్స్గా పోటీ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల యొక్క సమస్యలను తీసుకొని గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, భద్రాచలం అభివృద్ధిని కాంక్షించినటువంటి వాళ్ళు. భద్రాచలం ఈ పవిత్ర గడ్డ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరి యొక్క క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఉమ్మడి ప్యానల్ నుంచి పోటీ చేస్తున్నారు. మా సోదరి పుష్పలత గారు, వారు కూడా వార్డు మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి నేను భద్రాచలం ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానే రామకృష్ణ గారిని, అలాగే 20 మంది వార్డు మెంబర్స్ని మీ యొక్క ఆశీర్వాదం అందించాలని, మీ పవిత్రమైన ఓటు వారికి వేసి మీ భద్రాచల అభివృద్ధికి మీరు పునాది వేయాలని కోరుకుంటున్నాం. భద్రాచలము అనేటువంటిది దక్షిణ అయోధ్యగా పేరు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో పక్కన గోదావరి ఉన్నా కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి భద్రాచలం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రాచలానికి ఇంటింటికి నీళ్ళు అనేది ఇవ్వటం జరిగింది. నీళ్ల కోసం అనేక పోరాటాలు చేశారు. ఆ రోజు వామపక్ష పార్టీలు, సిపిఎం పెద్ద ఎత్తున ఆ రోజు ధర్నాలు, పికెటింగ్లు నీళ్ల కోసం జరిగినాయి. కానీ ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు. ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా కానీ ఇచ్చిన మాట ప్రకారం భద్రాచలం పట్టణ ప్రజల యొక్క దాహం తీర్చడం కోసం భద్రాచల గోదావరి నీళ్లు ఇవ్వటం జరిగింది. అట్లాగే గోదావరి పక్కన ఉంది. ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అనేది ఒక బంగారం కంటే ఎక్కువైపోయింది. ఒక్కొక్క ట్రాక్టరు కొన్ని వేల రూపాయలు వెచ్చించి ఇక్కడున్నట్టు బిడ్డలు కొనుక్కుంటున్నారు. గోదావరి పక్కనే ఉంది, గోదావరి వాళ్ళది, గోదావరితో పాటే వాళ్ళ జీవనం ఉన్నది. కానీ ఇసుక మాత్రం చాలా పిరంగా ఉంది. మా అభ్యర్థులు గెలిస్తే
ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇసుక అనేది అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతాం. మీకు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సమస్యల్ని మా కూటమి అభ్యర్థి అట్లాగే మా యొక్క సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సమస్యని తీర్చడం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ టౌన్లో ఉన్నటువంటి పారిశుధ్యం మీద, ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా అంతకుముందు ఈవో గారిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది, పనిచేసే ఈవోని. నేనే అనేక సందర్భాల్లో వారికి కాల్ చేసి మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ పట్టణం క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎవరికి కూడా దోమలు ఇవన్నీ లేకుండా మురికి కాలువల్లో చెత్త రెగ్యులర్గా తీయాలని ఆ రోజు చెప్పడం జరిగింది. పారిశుధ్యానికి కూడా మా యొక్క ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతం భద్రాచల ప్రాంతాన్ని పారిశుధ్యంలో నెంబర్ 1గా తీర్చిదిద్దాం. అట్లాగే ఇది 3 రాష్ట్రాల సంగమంగా ఉంది. ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్.